సత్యయుగంలో రాక్షసులు వేరే లోకంలో, మానవులు వేరే లోకంలో వేరువేరుగా ఉండేవారు. త్రేతాయుగంలో మానవులు రాక్షసులు భూమి మీద వేరువేరుగా ఉండేవారు. ద్వాపరయుగంలో ఆ రాక్షస స్వభావం కుటుంబాల మధ్య ప్రవేశించింది. ధృతరాష్ట్రుడు తన తమ్ముడు పాండురాజు పిల్లల్ని తక్కువగా చూస్తూ సర్వం తన పిల్లలకే దక్కాలి అనుకునేవాడు. దాంతో ఆ రెండు కుటుంబాల మధ్య మహాయుద్ధమే జరిగింది. ఇక కలియుగం విషయానికి వస్తే ఆ రాక్షస స్వభావం ప్రతి మనిషిలోకి ప్రవేశించింది. ఈ కలియుగంలో దుష్ట శిక్షణ చెయ్యాలి అంటే భూమిపై ఒక్క మనిషి కూడా మిగలడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉండే ఆ రాక్షసుడు సమయాన్ని బట్టి బయటికి వస్తాడు. అప్పటి వరకు మంచి అనే ముసుగు కప్పుకుని తమలో ఉన్న రాక్షస స్వభావాన్ని బయటికి కనిపించనివ్వరు. మీరు ఒకరికి హాని చేస్తే ఇంకొకరు మీకు హాని చేస్తారు. కాలచక్రంలో ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. భగవంతుడిపై మీకు ఉండే నమ్మకం మాత్రమే వీటన్నింటి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దానికోసం పూజలు, హోమాలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మి మీ భారాన్ని ఆయనపై వెయ్యండి చాలు.